ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల కోసం ఒకవైపు ప్రయత్నం చేస్తుంది. భారీగా పెట్టుబడులు వచ్చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తుంది. సరిగ్గా వైజాగ్ కేంద్రంగా పెట్టుబడుల కోసమంటూ సిఐఐ సమ్మిట్ నిర్వహిస్తున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో వెల్లడైంది. ఒక రైల్వే పోలీస్ ఉన్నతాధికారి సిఐగా పనిచేస్తున్న సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. రైల్లో ప్రయాణం చేస్తూ పట్టాల పక్కన విగత జీవుగా పడి ఉన్న ఆయన తీరు మీద చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా తెలుగుదేశం పార్టీ నేతలైతే అది మర్డరే అని ఆరోపిస్తున్నారు. అంటే ఒకవైపు పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తుంటే రెండో వైపు పోలీస్ అధికారి హత్య జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. మరొక వైపు హిందూపురం తెలుగుదేశం పార్టీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఏదో అన్నారు అనే కారణంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెళ్ళి వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద దాడికి పూనుకున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో అసహనం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో ఇలాంటి ఘటనలు చాటుతున్నాయి. ఎప్పుడైనా పెట్టుబడులు ఎందుకు వస్తాయి? ఏ రాష్ట్రానికైనా, ఏ రాష్ట్రంలోనైనా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఈ రీతినుంటే ఇన్వెస్టర్స్ ఎందుకు అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తారు? పెట్టుబడులు పెట్టిన తర్వాత తమ కంపెనీలకి పూర్తి స్థాయిలో భద్రత ఉంటుందన్న ధీమా లేకపోతే ఎవరైనా ఆ రాష్ట్రానికి ఎందుకు వస్తారు? ఇలాంటి చాలా చాలా కీలకమైన ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు అంత ఆడంబరం చేసినా, ఆయన అనుకూల మీడియా ఎంత అట్టహాసం చేస్తున్నా వైజాగ్ సమ్మిట్ దాదాపుగా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరాశ చెందాల్సిన స్థితికి వచ్చింది. 2023లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమ్మిట్కి అంబానీ లాంటి వాళ్ళు వైజాగ్లో అడుగుపెట్టారు. కుమారమంగళం బిర్లా లాంటి వాళ్ళు వచ్చారు. ఆనంద్ మహీంద్రా లాంటి వాళ్ళు కూడా అక్కడ పాల్గొనే ప్రయత్నం చేశారు. ఇలాంటి దిగ్గజ కార్పొరేట్ సంస్థలన్నీ దిగొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయడానికి 2023లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రయత్నం చేస్తే ఇప్పుడు చంద్రబాబు హయాంలో అలాంటి పేరు ప్రఖ్యాతలున్న దిగ్గజ కార్పొరేట్ అధినేతలు వచ్చిన దాఖలాలు లేవు. గౌతమ్ అదానీ తరపున కరణ్ అదానీ అప్పుడు ఇప్పుడు వచ్చి మళ్ళీ పెట్టుబడులు పెడుతున్నామన్నట్టుగా చెప్పి వెళ్ళారు. కానీ ముఖేష్ అంబానీ వచ్చారా? కుమారమంగళం బిర్లా అటెండ్ అయ్యారా? చివరికి చంద్రబాబు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న టీసీఎస్ కంపెనీకి చెందిన చంద్రశేఖరన్ హాజరయ్యారా? ఏమయ్యారు? ఇలాంటి ప్రముఖ సంస్థలు విశాఖ సమ్మిట్కి ఎందుకు దూరంగా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల పరిస్థితి ఏంటి? ఒకవైపు ఏమో లా అండ్ ఆర్డర్ నానాటికి తీసుకట్టు అని చందంగా మారుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన కలుగుతోంది. ఆఖరికి పోలీసులకు కూడా రక్షణ లేదా అనే అనుమానం బలపడుతోంది. రైల్లో ప్రయాణిస్తుండగా ఒక పోలీస్ అధికారిని మర్డర్ చేశారు అని టీడీపీ నాయకత్వం చెబుతున్నటువంటి తరుణంలో అలాంటి మర్డర్ల రాష్ట్రంలో ఎలా ఇన్వెస్టర్స్ని ఆకర్షించగలుగుతారు? ఇన్వెస్టర్స్ పేరుకి వచ్చి అధినేతల్ని 4 ప్రశంసల్లో ముంచెత్తి భారీగా భూములు రాయించుకుని ఆ భూముల్ని తమ సొంత అవసరాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేసి ఉండవచ్చుగాక. నిజంగా కంపెనీ పెట్టి పరిశ్రమ ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలంటే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ రీతిని ఉండాలి? ఇప్పుడు ఇంత పేలవమైనటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో ఏ ఇన్వెస్టర్ అయినా ఎందుకు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలు చాలామంది నుంచి ఉదయిస్తున్నాయి. చంద్రబాబు మాత్రం భారీగా ఎంఓయూలు కుదుర్చుకున్నాం, చాలా ఇంకేదో చేసాం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే జనసేన పార్టీ తరపున పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు సాగునీటి ప్రాజెక్టు రైతాంగానికి ఆయకట్టు రైతులకు ప్రతినిధిగా ఉన్న మురాలశెట్టి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఎంఓయూల మీద సంతకాలు పెట్టి వస్తున్నారు. ఇలా ఎవరెవరో తోసినటువంటి వాళ్ళందరితోనూ సూట్లేసి సంతకాలు ఎట్టించుకుని అవే ఎంఓయూలు అన్నట్టుగా, అవే భారీ పెట్టుబడులు అన్నట్టుగా ప్రజల ముందు చెప్పుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ రాష్ట్రంలో ప్రముఖ దిగ్గజ కంపెనీలు రాకుండా, భారీ పెట్టుబడులు లేకుండా, ప్రముఖులు ఆ సమ్మిట్లో హాజరు కాకుండా ఎలా సక్సెస్ అయినట్టు అనే ప్రశ్న ఉదయిస్తోంది. వచ్చిన సింగపూర్ మినిస్టర్ షణ్ముగం కూడా అటెండ్ అయ్యారు. ఇలాంటి వాళ్ళైనా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రాష్ట్రంలో ముందు ఇంటిని చక్కదిద్దుకోకుండా
ఇక్కడ పరిస్థితులు అదుపు చేయకుండా అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా చెలరేగిపోయే వాతావరణం హిందూపురం లాంటి చోట ఈరోజు జరిగినట్టుగా పరిణామాలు ఉంటే మాత్రం ఏ రాష్ట్రం బావుకునే దాఖలాలు ఉండవు, ఎక్కడ అభివృద్ధికి ఆస్కారం ఉండదు, కార్పొరేట్లు ఆకర్షితులయ్యే అవకాశం అసలే ఉండదు. దీన్ని చంద్రబాబు గుర్తిస్తే, ప్రభుత్వ పెద్దలు గ్రహిస్తే, చక్కదిద్దుకునే పరిస్థితికి ఏమైనా వస్తే అప్పుడు ఈ రాష్ట్రం ఒక అడుగైనా ముందుకేసేదానికి అవకాశం ఉంటుంది. లేదంటే మాటలు చెప్తారు, చేతలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా గడిచిన 11 ఏళ్లగా నడుస్తున్న తంతు కొనసాగుతూ ఉంటుంది.